క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవాళ మనమందరము పాస్కా యొక్క తొలి ఆదివారంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. మనందరికీ తెలుసు, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కాలం. ఈ కాలానికి ఒక ప్రత్యేకత ఉంది. మనం కొద్ది వారాల నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. అప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, యేసుక్రీస్తు జీవితం మీద బేస్ అయ్యి మన క్యాథలిక్ చర్చి సంవత్సరాన్ని కొన్ని భాగాలు చేసి దైవార్చన క్యాలెండర్ని రూపొందించింది. ఒకసారి మనం గమనిస్తే క్రిస్మస్ కాలం నుంచి పరిశీలిద్దాము. క్రిస్మస్కి ముందు మనము ఆగమన కాలంలో ప్రవేశించాము. ఆగమన కాలము అనంటే రానున్నటువంటి దేవుణ్ణి ధ్యానించేటువంటి కాలం. ఆ యేసుక్రీస్తు క్రిస్మస్ రోజున మన మధ్యలోకి వచ్చాడు కాబట్టి క్రిస్మస్ కాలంలో ప్రత్యేకించి యేసుక్రీస్తు పుట్టినటువంటి సంగతులైతేనేమి, ఆయన యొక్క కుటుంబమైనటువంటి తిరుకుటుంబం గురించి ధ్యానిస్తాము. మరియ తల్లి యొక్క మాతృత్వం గురించి ధ్యానిస్తాము. ఆ తర్వాత రాజులు ఆయన్ను చూడడానికి వచ్చినటువంటి ఆ పండుగను ధ్యానిస్తాము. దాని తర్వాత క్రిస్మస్ కాలంలో నుంచి సామాన్య కాలంలోకి అడుగుపెట్టాము. ఈ సామాన్య కాలం అనేది రెండు భాగాలు, ఒక ఇంటర్వల్ లాగా చెప్పొచ్చు. ఇంటర్వల్కి ముందు యేసుక్రీస్తు చేసినటువంటి బోధనలన్నింటినీ స్మరించేటువంటి కాలంగా మనకు సామాన్య కాలం కనిపిస్తుంది. ఆ ఇంటర్వల్ అంటే మధ్యలో ఉండేటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్లో ప్రత్యేకించి రెండు కాలాల్లో మనము ప్రవేశిస్తాము. ఒకటవది పాస్కాయత్త కాలము, రెండవది పాస్కా కాలము అంటాము. దీని తర్వాత తిరిగి మళ్ళీ సామాన్య కాలంలోకి వెళ్ళిపోతాము. పాస్కాయత్త కాలము అని అంటే పాస్కాకు సిద్ధపడేటువంటి కాలం. పాస్కా ప్లస్ ఆయత్తము అంటే సిద్ధం కావడం, రెడీ కావడం. సో పాస్కాకు రెడీ అయ్యేటువంటి కాలమే పాస్కాయత్త కాలం. అంటే దీన్నే మనము లెంట్ అని పిలుస్తూ ఉంటాము. ఆ తర్వాత మనము పాస్కా కాలంలో ప్రవేశిస్తాము. పాస్కా కాలము అంటే సులువుగా చెప్పాలి అని అంటే ఈస్టర్ కాలము అని చెప్పొచ్చు, లేదా పెంతెకోస్తు కాలము అని చెప్పొచ్చు. సో ఆ తర్వాత అది అయిపోయినాక తిరిగి ఆ సామాన్య కాలంలో ప్రవేశిస్తాము. సామాన్య కాలం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మొదటి స్థానానికి అంటే ఆగమన కాలంలోకి వెళ్ళిపోతాం. అంటే డిసెంబర్లో మళ్ళీ మనకి ఆగమన కాలం అనేది మొదలవుతుంది. ఈ విధంగా క్యాథలిక్ చర్చ్ సంవత్సరాన్ని యేసుక్రీస్తు జీవితం మీద ఆధారపడి తయారు చేసిందని చెప్పొచ్చు. ఇవాళ మనం గమనించినట్లయితే పాస్కాయత్త కాలము తొలి ఆదివారంలో ప్రవేశించాము. ఈ తొలి ఆదివారంలో మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము, పునీత పౌలు రోమీయులకు రాసినటువంటి లేఖ, లూకా సువార్త. ఈ మూడింటి నుంచి మనము లేఖనాలను చదవబోతూ ఉన్నాము. మొదటగా గమనిద్దాము ద్వితీయోపదేశకాండము. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 4 నుంచి 10 వచనాల్లో ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాము. ద్వితీయోపదేశకాండము అని అంటే ద్వితీయ ఉపదేశకాండము అంటే ద్వితీయ అంటే రెండు, ఉపదేశము అంటే చెప్పడము. రెండోసారి చెప్పినటువంటి గ్రంథాన్ని ద్వితీయోపదేశకాండము అంటాము. అంటే దీని కథ మనకు అర్థమైతే ద్వితీయోపదేశకాండం అనేది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. మనకందరికీ తెలుసు, అబ్రహాము గురించి మనకు తెలుసు, విశ్వాసులందరికీ తండ్రి. ఆ అబ్రహాముకు ఉన్నటువంటి కొడుకు పేరు ఈసాకు. ఆ ఈసాకుకి జన్మించినటువంటి వ్యక్తి యాకోబు. యాకోబుకి 12 మంది కుమారులు జన్మించారు. ఆ 12 మంది నుంచి 12 వంశాలు వచ్చాయి. ఆ 12 వంశాలే ఇజ్రాయేలు అనేటువంటి దేశం. ఈ 12 వంశాలు కొన్ని పరిస్థితుల రీత్యా ఈజిప్టు అనేటువంటి దేశంలోకి వెళ్ళి అక్కడ పెరగడం మొదలుపెట్టారు. అంటే యాకోబు కుమారుడైనటువంటి యోసేపు కాలంలో వీరందరూ ఈజిప్టు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. ఆ ఈజిప్ట్ అనేటువంటి ప్రాంతంలో వీళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగిపోయారు. పెరిగిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫరో రాజు వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పుడు దేవుడికి వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు. ప్రభు, ఇక్కడ ఉన్నటువంటి రాజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని విడిపించని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషే ప్రవక్తను పంపించి వాళ్ళను ఆ ఈజిప్ట్ దేశంలో నుంచి ఎడారి గుండా నడిపిస్తూ ఇజ్రాయెల్ దేశానికి చేర్చాడు. ఆ ఈజిప్ట్ నుంచి ఎడారి ద్వారా ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలి అని అంటే సాధారణంగా అయితే కొన్ని రోజుల సమయం సరిపోతుంది. గట్టిగా 2-3 నెలల్లో నడిచి వెళ్ళిపోవచ్చు వీళ్ళందరూ. కానీ వాళ్ళందరూ దేవునికి ఎదురు తిరిగిన కారణంగా దేవుడు వాళ్ళందరికీ ఆ దేశంలో ప్రవేశించే ముందుగా ఒక ట్రైనింగ్ లాంటిది ఇచ్చాడు. ఒక 40 సంవత్సరాల పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత మీరందరూ ఏం చేయాలి అని చెప్తూ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఎడారిలో గుండా 40 సంవత్సరాల పాటు నడిపిస్తూ అక్కడికి చేర్చాడు అని చెప్పొచ్చు.
అయితే ఆ ఎడారిలో గుండా నడిపించి ఇజ్రాయేలు దేశానికి చేరిన తరువాత, అంటే ఇంకా వాళ్ళు ఇజ్రాయేల్ దేశంలో అడుగు పెట్టబోతూ ఉండగా దేవుడు ఏం చేశాడు అని అంటే, తిరిగి నిర్గమకాండం నుంచి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలన్నింటినీ మరలా తిరిగి వాళ్ళకి బోధించాడనమాట. సో అలా రెండోసారి బోధించాడు కాబట్టి దాన్ని ద్వితీయోపదేశ కాండము అని పిలిచారు. ద్వితీయోపదేశ కాండంలో సింపుల్గా ఏముంటాయి అని చెప్పాలి అని అంటే, నిర్గమకాండం నుంచి సంఖ్యాకాండం వరకు ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో వాటన్నింటినీ తిరిగి దేవుడు మరలా వారికి వివరించినట్లుగా ఈ ద్వితీయోపదేశ కాండంలో కనిపిస్తూ ఉంది. ఆ ద్వితీయోపదేశ కాండంలో 26వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను ఇవాళ మనము ధ్యానిస్తూ ఉన్నాము. అక్కడ ఏం చెబుతూ ఉన్నాడు అని అంటే, ఈ రీడింగ్స్లోనే అది ఉంది, ఒకసారి చదువుతాం. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 6-9 వచనాల్లో ఈ విధంగా ఉంది. ఐగుప్తీయులు మనకు కీడు తలపెట్టి మనలను బాధించిరి, మన చేత వెట్టి చాకిరీ చేయించుకునిరి. మనము మన పితరుల దేవుడైన యావేకు మొరపెట్టగా యావే దేవుడు మన యొక్క గోడు వినెను. ఆయన మన కష్టములను చాకిరిని మన అణచివేతను కన్నులారా చూసెను. దేవుడైన యావే తన హస్తబలము వలనను చాపిన బాహువుల వలనను సూచక క్రియల వలనను భయంకర కార్యములతోనూ అద్భుతములతోనూ మనలను ఐగుప్తు నుండి తోడ్కొడి వచ్చెను. మనలను ఇచ్చటకు కొనివచ్చి పాలు తేనెలు జాలువారు ఈ నేలను మనకు ప్రసాదించను అని వాళ్ళ యొక్క చరిత్ర అంతా ఒక్క 3 వాక్యాల్లో ఇక్కడ నిక్షిప్తం చేశారు. ఐగుప్తు దేశంలో ఉండగా అక్కడ ఉన్నటువంటి రాజు ఇజ్రాయేలీలందరినీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టినప్పుడు వీళ్ళందరూ ప్రార్థనలు చేశారు. దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థనలు విన్నాడు. మోషే అనేటువంటి ప్రవక్తను వాళ్ళ దగ్గరికి పంపించాడు. సరే పదండి అని నడిపించడం మొదలుపెట్టారు. ఆ ఎడారిలో గుండా నడుస్తూ ఉండగా ఇజ్రాయేలీలు అటు మోషేకు దేవునికి ఇద్దరికి ఎదురు తిరగడం మనకు కనిపిస్తూ ఉంటుంది. సంఖ్యాకాండము, నిర్గమకాండము, దాని తర్వాత లేవియ కాండంలో ఇలాంటి సంఘటనలన్నింటినీ మనం చూస్తూ ఉంటాము. వాళ్ళను దేవుడే విడిపించినప్పటికీ వాళ్ళు దేవుణ్ణి టెస్ట్ చేశారు. దేవుడు ఇంకా మాతో ఉన్నాడా లేదా, దేవుడు ఉంటే మాకు అద్భుతం చేస్తాడా అని అనేక రకాలుగా దేవుణ్ణి వాళ్ళు పరీక్షించారు. అయినప్పటికీ దేవుడు ఎంతో ఓర్పు వహించి వాళ్ళందరినీ పాలు తేనెలు జాలువారేటువంటి ఇజ్రాయేలు అనేటువంటి నేలకి వాళ్ళని పంపించాడు. పాలు తేనెలు జాలువారడము అంటే ఏమిటి? మన తెలుగు భాషలో మనం ఒక జాతీయం ఉపయోగిస్తుంటాము. పాడి పంటలు అనేటువంటి మాట మనం వింటూ ఉంటాము. పాడి పంటలు అంటే ఏమిటి? పాడి అని అంటే పశు సంపద, గొర్రెలు కావచ్చు, ఆవులు, ఎద్దులు, ఇలాంటి పశు సంపద. పంటలు అని అంటే మనం రోజు తినేటువంటి ఆహారం. ఆ రెండు కలిపి ఉండేటువంటి ప్రాంతాన్ని పాడి పంటలు ఉండేటువంటి ప్రాంతంగా పిలుస్తూ ఉంటాం. మన ఇండియా కూడా అందుకు ఒక గొప్ప ఉదాహరణ. మనమందరం కూడా పాడి పంటలు బాగా ఉండేటువంటి కాలంలో ఉన్నాం. ఈ పాడి పంటలకి మరొక పదమే పాలు తేనెలు జాలువారేటువంటి నేల అని. పాలు తేనెలు జారువారడము అంటే ఏమిటి? పాలు అంటే ఈ జంతువుల నుంచి వచ్చేటువంటి ఆ పాలు అనమాట. అంటే పాడి అనేటువంటి దానికి బదులుగా ఉపయోగించినటువంటి పదం పాలు. అంటే ఇక్కడ జంతువులు సమృద్ధిగా ఉన్నాయి అని. తేనెలు జాలువారు అని అంటే తేనె ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఈ తేనెటీగలన్నీ మకరందాన్ని పూల నుంచి సేకరిస్తాయి. పూలు ఉన్నాయి అని అంటే అక్కడ పంటలు బాగా ఉన్నాయి అని అర్థం. సో ఆ విధంగా దేవుడు పాలు తేనెలు అని అంటే పాడి పంటలు ఉండేటువంటి ప్రాంతానికి వాళ్ళందరినీ తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వారిని ఆ ప్రాంతంలోకి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఏం చేశారు అనేది 10వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 10వ వచనం. కనుక ఇప్పుడు ప్రభువు నాకు దయచేసిన పంట నుంచి ఈ ప్రథమ ఫలములను ఆయనకు కానుకగా కొనివచ్చి తిని అని ప్రభువు సన్నిధిన చెప్పి నీ గంపను ప్రభువు ఎదుట పెట్టి ఆయనకు మొక్కుము అని అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే వారందరూ ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. ఇజ్రాయెల్ దేశంలో పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి. కనుక ఇజ్రాయేలీలు ఏం చేశారంటే తమకు పండినటువంటి పంటలో ప్రథమ ఫలాన్ని దేవుని వద్దకు ఒక గంపలో తీసుకొని వచ్చి బలిపీఠం ఎదురుగా ఉంచి వాళ్ళు యాజకుడి దగ్గర బలి అర్పిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు వాళ్ళ మీద కనికరించాడు, వాళ్ళని రక్షించాడు, వాళ్ళని దీవించాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇజ్రాయేలీలు అని అంటే ఆ కనికరం ద్వారా, రక్షణ ద్వారా, దీవెన ద్వారా పొందినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తిరిగి దేవుని చెంతకు తీసుకొని వస్తున్నారు. మరి మనం ఈ రోజుల్లో ఇలా ఉంటున్నామా? దేవుడు మన మీద కనికరించాడు. మనం తప్పులు చేసినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు మనల్ని కనికరించాడు. మనం ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనల్ని రక్షించాడు. దేవుడు రేపటి గురించి, రేపటి ఆహారం గురించి ఆలోచించన అంత అవసరం లేకుండా మనం స్థిరంగా ఉండగలిగేటువంటి కాస్త డబ్బునో లేదా ఆస్తినో లేదా పంట పొలాలనో ఆల్రెడీ మనకు అనుగ్రహించాడు. దేవుడు మనల్ని కనికరించాడు, మనల్ని రక్షించాడు, మనల్ని దీవించాడు. మరి ఇజ్రాయేలీలు
వాళ్ళని దేవుడు దీవించినప్పుడు వాళ్ళు ప్రథమ ఫలాన్ని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళారు. మరి ఈరోజు మనం దేవుని దగ్గరికి ఇలాంటి ఫలాలను తీసుకొని వెళుతున్నామా? దేవుడు మనల్ని క్షమించినప్పుడు మనం తిరిగి ఎదుటి వాళ్ళని క్షమించగలుగుతున్నామా? ఎవరో మనకు అన్యాయం చేసినప్పుడు తిరిగి వాళ్ళని మనం క్షమించగలుగుతున్నామా? దేవుడు మనల్ని రక్షించాడు, మనము అలాగా కష్టాల్లో ఉన్నటువంటి ఎవరో ఒకరికి ఒక్క చేయూతను అందించగలుగుతున్నామా? ఒక్క పూట వాళ్ళకి ఆహారాన్ని అందించగలుగుతున్నామా? మనం ఒకసారి పరిశీలించుకోవాలి. దేవుడు వాళ్ళని దీవించాడు, మనల్ని దీవించాడు. అలాగే మనం ఇతరులను దీవించగలుగుతున్నామా? దీవించడము అని అంటే మన సాధారణంగా మనం ఏం చేస్తాం, మన బిడ్డలని మన మనవళ్ళని దీవిస్తాము అని అంటే వాళ్ళ మీద మనం ప్రేమను కురిపిస్తాము. మనం వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండానే వాళ్ళకు మంచి జరగాలని కోరుకుంటాము. అదే మనం ఇచ్చేటువంటి దీవెన. మరి ఈ దీవెనని ప్రపంచంలో ఉన్నటువంటి ఇతరులందరికీ, మనల్ని ద్వేషించే వారి మీద మనం ఇలాంటి దీవెనలను కురిపించగలుగుతున్నామా? అలా కురిపించగలిగితేనే మనం నిజమైనటువంటి విశ్వాసులం అవుతాము. ఈ లెంటులో మనం నేర్చుకోవాల్సింది అదే. లెంటులో ప్రథమ ఫలాలను దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళాలి. మనకు దేవుడు ఏదైతే సమృద్ధిగా ఇచ్చాడో, సమృద్ధిగా ఇచ్చిన దాంట్లో నుంచి ఇతరులకి మనం దానం చేయగలిగామా లేదా? మనకు దేవుడు వాక్యాన్ని చెప్పగలిగే శక్తిని ఇచ్చినప్పుడు మన ప్రథమ ఫలం దేవుని యొక్క వాక్కుని చెప్పడమే. ఆ వాక్కును నేను లెంటులో నలుగురికి పంచగలిగానా లేదా? దేవుడు ₹4 నాకు ఆస్తి ఇచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ఆస్తిలో నుంచి ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నానా? దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు ఆరోగ్యంగా లేని వారి కొరకు ప్రార్థించడము, ఆరోగ్యంగా లేని వారికి ఒక 4 ఫ్రూట్స్ కొనిచ్చి మనం వారి కొరకు ప్రార్థన చేయడము, వారు బాగుపడాలని కోరుకోవడము, వారి కొరకు ప్రార్థించడము, ఇలాంటివన్నీ మనం లెంటులో చేయాల్సిందే. ఇలా మనము మన యొక్క ప్రథమ ఫలాన్ని దేవుని దగ్గరకు తీసుకువెళ్ళాలి. మన దగ్గర ఏదైతే శక్తి ఉందో, మన దగ్గర ఏదైతే సామర్థ్యం ఉందో దాన్ని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళాలి. దానము అంటే ఎప్పుడూ కూడా డబ్బులు అని మాత్రమే అనుకోవద్దు. వాక్కును కూడా దానం చేయొచ్చు. దాన్నే వాగ్దానము అంటాము. అంటే మనం మాటిస్తాము, నీకు నేను ఈరోజు సహాయపడలేకపోవచ్చు కానీ నేను భవిష్యత్తులో సహాయపడతాను, వాగ్దానం చేస్తాము. ఆ వాక్కును భవిష్యత్తులో మనం నెరవేర్చుకోగలగాలి. అలాగే శ్రమను దానం చేయాలి. మన దగ్గర డబ్బులు లేవు కానీ ఒళ్ళుంచి పని చేయగలను, లేదా చర్చికి ఏదో ఒక విధంగా నా శ్రమను నేను దానం చేయగలను. అలాంటి దాన్ని నేను చేయగలుగుతున్నానా? లేదు, నాకు శ్రమను దానం చేయగలిగేటువంటి అవకాశం లేదు కానీ నా దగ్గర డబ్బు ఉంది, నేను పేదలకు దానం చేయగలను. మరి దాన్ని ప్రథమ ఫలంగా తీసుకుని వెళ్ళి దేవుని దగ్గర మనం అర్పించగలుగుతున్నామా లేదా? ఈ రీడింగ్స్ నుంచి మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఇకపోతే రెండవ రీడింగ్ పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 8 నుంచి 13 వచనాల్లో చూస్తూ ఉన్నాము. అందులో ప్రత్యేకించి 8 నుంచి 10 వచనాలను ఒక్కసారి జాగ్రత్తగా చదివినట్లయితే ప్రారంభ వచనాల్లో ఈ విధంగా కనిపిస్తూ ఉంది. దేవుని వాక్కు నీ సమీపముననే, నీ పెదవుల పైననే, నీ హృదయము పైననే ఉన్నది. ఇదియే మేము బోధించు విశ్వాసపు వాక్కు. నీ నోటితో యేసును ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఏలైనా మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణమును పొందును అని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ఏం జరిగేది అని అంటే దేవుని గురించినటువంటి పూర్తి సమాచారం ప్రజలకు తెలియదు. ప్రజలకు తెలిసిందల్లా ఏంటనంటే దేవుడు మోషేతో మాట్లాడతాడు, దేవుడు ఏలియాతో మాట్లాడతాడు, దేవుడు యాజకులు ప్రధాన యాజకులతో మాట్లాడతాడు, న్యాయాధిపతులతో మాట్లాడతాడు అని అక్కడ ఒక లిమిట్ అనేది ఉండేది. దేవుని యొక్క వాక్కు అనేది ప్రజలందరికీ దగ్గరగా అవైలబుల్గా ఉండేది కాదు. ప్రవక్తలకే ఎక్కువగా సమాచారం తెలిసి ఉండేది, రాజుల దగ్గర అధికారం ఉండేది, ప్రవక్తల దగ్గర దేవునికి సంబంధించినటువంటి మాటలు ఉండేవి. సామాన్య ప్రజలందరూ కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి దేవుని గురించి తెలుసుకోవాలి అని అంటే. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే పౌలు గారు అంటున్నారు చూడండి, దేవుని వాక్కు నీ సమీపముననే, నీ పెదవుల పైననే, నీ హృదయముననే ఉన్నది. ఇప్పుడు దేవుని వాక్కు ఎంత దగ్గరకు వచ్చింది అని అంటే దేవుడే స్వయాన మనిషిగా మారాడు. దేవుడే వాక్కు రూపంలో ఉన్నటువంటి దేవుడు మన మధ్యలో సంచరించినట్లుగా యోహాను గారు 1వ అధ్యాయంలోనే చెప్పడం మనం చూస్తూ ఉన్నాము సువార్తలో. కనుక దేవుని వాక్కు మనకు చాలా సమీపంగా ఉంది. మరి మనము దాన్ని విశ్వసించగలుగుతున్నామా లేదా అని ఇక్కడ పౌలు గారు మనకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. దేవుని వాక్కు అనేది పాత నిబంధనలో కొంతమందికి మాత్రమే వినిపించేది, కానీ ఇప్పుడు మనందరి ఎదురుగా దేవుని వాక్కు ఉంది, మనందరి చేతుల్లో దేవుని వాక్కు ఉంది. మరి ఈ దేవుని వాక్కును మనం చదవగలుగుతున్నామా, దాని నుంచి దేవుని యొక్క స్వరాన్ని ఆలకించగలుగుతున్నామా లేదా అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి అని పౌలు గారు ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు ఇంకొక కండిషన్ పెట్టడం చూస్తున్నాం. దేవుని వాక్కు నీ చెంతనే ఉంది, ఓకే, కానీ ఆయన ఏమంటున్నాడంటే
నీ నోటితో యేసును ప్రభువు అని ఒప్పుకొని అని ఒక కండిషన్ పెడుతున్నాడు. అంటే మన నోటితో యేసుక్రీస్తును ప్రభువు అని ఒప్పుకోవాలని చెబుతూ ఉన్నాడు. ఇది ఆయన ఎప్పుడు చెప్తున్నాడంటే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో చెబుతూ ఉన్నాడు. ఆ 1వ శతాబ్దంలో ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తున్నది రోమా అనేటువంటి సామ్రాజ్యం. ఆ రోమా అనేటువంటి సామ్రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజును కైజర్ అని పిలిచేటువంటి వాడు. ఆ రోజుల్లో ఆ కైజర్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పూజించాలి. కైజర్ని కాకుండా వేరే దేవుళ్ళను పూజించడం అనేది ఆ రోజుల్లో నిషేధం. అందుకనే ఆ రోజుల్లో కైజర్ను పూజించే వాళ్ళందరూ ఒక మాట చెప్పాలి. ఆ మాట ఏమిటి అని అంటే కూరియోస్ కైజర్, కూరియోస్ కైజర్ అని చెప్పాలి. బహిరంగంగా సమాజం మధ్యలో నిలబడి ఈ మాట చెప్పాలి. దాని అర్థం ఏంటి అని అంటే రోమా రాజు అయినటువంటి సీజర్ మాకు ప్రభువు, కూరియోస్ కైజర్, కైజరే మాకు ప్రభువు అని ఆ రోజుల్లో వాళ్ళందరూ ఒప్పుకోవాలి. కానీ పౌలు గారు దాన్ని మొత్తం ట్విస్ట్ చేసి చెబుతూ ఉన్నారు. ఏమనంటే మీరందరూ ఒక మాట పలకాలి. ఆ మాట ఏంటంటే కూరియోస్ ఈసోస్, అంటే యేసుక్రీస్తే మన ప్రభువు, యేసుక్రీస్తే మన రాజు అని పలకాలని ఆ రోమా రాజ్యంలో చెబుతూ ఉన్నాడు. కనుక ఇలా చేయడం ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది అని చెప్పి అన్యులందరికీ ఆనాడికి పౌలు గారు చెబుతున్నారు. అన్యులు అని అంటే రోమన్ దేవుళ్ళని పూజించేటువంటి వారు, కైజర్ను పూజించేవాడు. వాళ్ళందరికీ అంటున్నాడు పౌలు గారు, మీరందరూ చెప్పాల్సింది కూరియోస్ కైజర్ అని కాదు, మీరు చెప్పాల్సింది కూరియోస్ ఈసోస్ అని పలకాలి. అప్పుడే మీకు అందరికీ రక్షణ వస్తుంది అని అన్యులకు ఒక కండిషన్ పెట్టాడు. దానికి ఎందుకు వస్తే యూదులకు కూడా ఒక కండిషన్ పెట్టాడు. యూదులతో అంటున్నాడు, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచితేనే మీకు రక్షణ. మీ నోటితో యేసుక్రీస్తును ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని మీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడదువు. అప్పుడే నీకు హృదయంలో విశ్వసిస్తేనే మీరు నీతిమంతులు అవుతారు అని యూదులకు చెప్తూ ఉన్నాడు. యూదుల ప్రకారం వాళ్ళకి తెలిసినటువంటి నాలెడ్జ్ ఏంటి? ధర్మశాస్త్రము అనేది పాటిస్తే అప్పుడు మనం నీతిమంతులం అవుతాము. ధర్మశాస్త్రంలో మొత్తం 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలు పాటిస్తే నీతిమంతులం అవుతామనేటువంటి భావన ఆనాటి యూదుల్లో ఉండేది. కానీ ఇప్పుడు పౌలు గారు వచ్చేయమంటున్నారు, క్రీస్తులో విశ్వాసం ఉంచి ఆయనను దేవుడు మృతులలో నుంచి లేవనెత్తాడు అని చెబితే మీరు నీతిమంతులుగా మారుతారు అని చెప్పి యూదులకు కండిషన్ పెట్టాడు. అంటే ఆయన మాట్లాడినటువంటి ఈ 4 మాటల్లోనే ఈ 2 రకాల ప్రజలకు 2 రకాల కండిషన్స్ పెట్టాడు. అటు అన్యులకు చెప్తున్నాడు ఏంటంటే మీరు అనాల్సింది కూరియోస్ కైజర్ అని కాదు, మీరు అనాల్సింది కూరియోస్ ఈసోస్, అంటే యేసుక్రీస్తే మా ప్రభువు అని చెప్పాలంటున్నాడు. యూదులతో అంటున్నాడు, మీరు ధర్మశాస్త్రం చెప్పిందంతా చేస్తే మీరు రక్షణ పొందుతారు, లేదా దేవుని నుంచి మేలులు పొందుతారు, మీరు నీతిమంతులు అవుతారు. కానీ 613 ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించడం అనేది కష్టం. కాబట్టి మీరు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచితే మీరందరూ నీతిమంతులు అవుతారు అని చెబుతూ ఉన్నాడు. ఆ విధంగా వాళ్ళకు కండిషన్ పెట్టాడు, వీళ్ళకు కండిషన్ పెట్టాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ కలిపి ఇంకో కండిషన్ పెడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 13వ వచనంలో ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రతి వ్యక్తియు అని అంటే ఆయన దృష్టిలో ప్రధానంగా 2 రకాల వ్యక్తులు. ఆనాడు ఉన్నటువంటి అన్యులు, అనగా రోమన్ దేవుళ్ళని కైజర్ను పూజించేటువంటి అన్యులు. రెండవ వారు యూదులు. ఈ అన్యులందరూ అనుకుంటారు ఏమని, మాకు రోమన్ దేవుళ్ళు ఉన్నారు, మాకు కైజర్ అనే దేవుడు ఉన్నాడు, వీళ్ళందరూ మా ప్రార్థనలు వింటారు, వీళ్ళే మమ్మల్ని రక్షిస్తారు అని అన్యులు అనుకుంటున్నారు. మరోవైపు యూదులు అనుకుంటున్నారు, మా దేవుడు మాకున్నాడు, మా దేవుడు మా ప్రార్థనలో మాత్రమే వింటాడు అని యూదులు అనుకుంటున్నారు. కానీ పౌలు గారు ఒక రాడికల్, ఆనాటి ప్రపంచం ఊహించలేనటువంటి ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షించబడును. మీరు అనుకుంటున్నారు రోమన్ దేవుళ్ళు మమ్మల్ని రక్షిస్తారు, మీరు అనుకుంటున్నారు యావే ప్రభువు మమ్మల్ని రక్షిస్తాడు అని. కాదు, ఇప్పుడు మీరు గుర్తించాల్సింది ఏంటంటే ప్రభువు నామమున ప్రార్థించేటువంటి ప్రతి వ్యక్తి రక్షింపబడతాడు. ఇక్కడ యూదుడు అనేటువంటి తేడా లేదు, అన్యుడు అనేటువంటి తేడా లేదు. అందరికీ కలిపి ఒక్కడే దేవుడు, ఒక్కడే ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే కూరియోస్ ఈసోస్ అని పౌలు గారు ఆనాటి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా అనేక రకాల విభజన రేఖలను మన మధ్యలో గీసుకొని ఉంటాము. ఇతర మతాల వాళ్ళని మనం ప్రేమించలేకుండా ఉంటాము. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడతాడు. వాళ్ళు అన్యులై ఉండొచ్చు, లేదా ఇతర శాఖల వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా మనల్ని ద్వేషిస్తున్నటువంటి వ్యక్తులు అయి ఉండొచ్చు, మనం ద్వేషిస్తున్నటువంటి వ్యక్తులు అయి ఉండొచ్చు. కానీ మనందరికీ కలిపి దేవుడు ఒక్కడే ఉన్నాడు. అందుకని మనం పరలోకంలో చెప్తాము, పరలోకంలో ఉన్నటువంటి నా తండ్రి, పరలోకంలో ఉన్నటువంటి కాథలికుల తండ్రి, పరలోకంలో ఉన్నటువంటి క్రైస్తవుల తండ్రి, పరలోకంలో ఉన్నటువంటి యూదుల తండ్రి అని మనం అనడం లేదు. బదులుగా పరలోకంలో ఉన్నటువంటి
మా తండ్రి అంటున్నాము. పరలోకంలో ఉన్నటువంటి మా అని అంటే ఆ మాలో మన సోదరులందరూ ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ, ప్రతి ఒక్కరూ ఆ మా అనేటువంటి పదంలో ఉన్నారు. కనుక వాళ్ళందరూ కూడా క్రీస్తు దగ్గరికి వచ్చేలాగా మనము కృషి సల్పాలి అని గుర్తుంచుకోవాలి. ఇకపోతే 3వ రీడింగ్ని మనం పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తు బాప్తిజమం తీసుకొని ఎడారిలోకి వెళ్ళి అక్కడ శోధనలు పొందుతున్నటువంటి సందర్భాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. లూకాసు వార్త 4వ అధ్యాయము 1-13 వచనాలు ఇవాళ మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు బాప్తిజమం పొందాడో లేదో ఎడారిలోకి వెళ్తున్నాడు. ఆయన శ్రమలు పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనమందరం కూడా బాప్తిజమం పొందాం. బాప్తిజమం పొందినటువంటి మనందరికీ సుఖాలు రెడీగా ఉంటాయని మనం అనుకోకూడదు. యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేసింది పరలోక రాజ్యమే తప్ప ఈ లోకంలో సుఖశాంతులు మీకు అనుగ్రహిస్తాను అని ఆయన చెప్పలేదు. ఆయనను అనుసరిస్తున్నాము అని అంటే, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాము అని అంటే మనకు కష్టాలు, ఇబ్బందులు అన్నీ రెడీగా ఉంటాయి అని గుర్తుంచుకోవాలి. వాటన్నింటిని మొదటగా ఎదుర్కొన్నది యేసుక్రీస్తే. ఆయన బాప్తిజమం పొందాడో లేదో వెంటనే పవిత్రాత్మ దేవుడు ఆయనని ఎడారిలోకి తీసుకువెళ్ళాడు. ఎడారిలో ఆయన 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు. మనం గమనిస్తే ఈ 40 రోజుల ఉపవాసం ఎలా వచ్చింది, లెంట్ అనేది మనకు డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తే స్వయాన 40 రోజుల కాలాన్ని, ఉపవాస కాలాన్ని ఆయన పాటిస్తూ ఉన్నాడు. ఈవెన్ మనం పాత నిబంధనలో గమనించినట్లయితే మోషే ప్రవక్త కూడా 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నారు. ఆయన ఎందుకు ఉన్నారు అని అంటే దేవుని నుంచి చట్టాన్ని పొందడం కోసం ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఏలియా అనేటువంటి ప్రవక్త మనకు తెలుసు. ఆ ఏలియా ప్రవక్త కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఎందుకు ఉపవాసం ఉన్నాడు అని అంటే దేవుణ్ణి కలుసుకోవడం కోసం ఉపవాసం ఉన్నాడు. అంటే అటు మోషే ప్రవక్త ఏమో దేవుని నుంచి చట్టాన్ని పొందడానికి ఉపవాసం ఉన్నాడు. ఏలియా ప్రవక్త ఏమో దేవుణ్ణి కలుసుకోవడం కోసం ఉపవాసం ఉన్నాడు. అంటే ఉపవాసము అనేది మనల్ని దేవునికి దగ్గర చేయడానికి, దేవుని నుంచి ఏదైనా పొందడానికి ఉపయోగపడుతుంది. మరి యేసుక్రీస్తు ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఆయనలో పవిత్రత లేదా? ఆయన పూర్తిగా పవిత్రుడు. ఆయనకు ఉపవాసం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే ఆయన పవిత్రంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన స్వయాన దేవుడు. మరి ఆయన ఎందుకు ఉపవాసం ఉన్నాడు అని అంటే, ఆయన ఏమన్నా దేవుడి నుంచి మాట్లాడడానికి, దేవుడి నుంచి చట్టం తీసుకురావడానికి, లేదా దేవుణ్ణి కలుసుకోవడానికి ఉపవాసం ఉన్నాడా? లేదు. ఆయన ఒక మాట అన్నాడు, నేనే మార్గమును అన్నాడు. ఆయన మార్గాన్ని అనుసరించాలనే మనకు ఉపవాసం అనేటువంటి ఒక మాదిరిని చూపించాడు. ఆయన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ఉపవాసం ఉన్నాడు. ఎందుకనంటే ఇదిగో మీరు కూడా నాలాగా చెయ్యాలి, ఆయన నుంచి నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన నుంచి నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం లేకపోతే ఈ సువార్థికులందరూ, అటు మార్కు గారు కావచ్చు, మత్తయ్య గారు కావచ్చు, లూకా గారు కావచ్చు, వీళ్ళందరూ యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నటువంటి సందర్భాన్ని బైబిల్లో రాయాల్సినటువంటి అవసరమే లేదు. వాళ్ళు ఎందుకు రాశారు అని అంటే యేసుక్రీస్తు ఆదర్శాన్ని మనం అనుసరించాలనే వాళ్ళు ప్రత్యేకించి దాన్ని మెన్షన్ చేశారని గుర్తుంచుకోవాలి. ఇకపోతే యేసుక్రీస్తు ఎడారిలో 3 శోధనలు ఎదుర్కొన్నట్లుగా మనకు కనిపిస్తుంది. మొదటి శోధన, సైతానుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాయిని రొట్టెగా మార్చు అని అడుగుతూ ఉన్నాడు. ఇది మనకేం కనిపిస్తుంది? మనం మొదటి రీడింగ్లో చూసాము. ఇజ్రాయేలీయులు ఈజిప్టులో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రాజు వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళందరూ దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళందరినీ విడిపించడానికి రెడీ అయ్యాడు. విడిపించి ఎడారిలోకి తీసుకెళ్ళాడు. ఎడారి గుండా ఇజ్రాయెల్ దేశానికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఈ ఇజ్రాయేలీలందరూ దేవుణ్ణి టెస్ట్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ మాకు ఈ ఆహారం సరిపోవడం లేదు, మాకు ఉన్నటువంటి ఆహారం చాలదు, మాకు ప్రత్యేకమైనటువంటి ఆహారం కావాలి అని దేవునితో కొట్లాడడం మొదలుపెట్టారు. మోషే ప్రవక్త ఆనాడు ఉన్నటువంటి నాయకులతో కొట్లాడటం మొదలుపెట్టారు. అంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అంటే శారీరక ఆహారం కొరకు, శారీరక సుఖాల కొరకు పోరాడుతూ ఉన్నారు. ఈరోజు మనం చేసేటువంటి ప్రార్థనలు కూడా గమనించండి. మనం చేసేటువంటి ప్రార్థనల్లో ఆధ్యాత్మిక ఫలాల గురించి, పవిత్రాత్మ ఫలాల గురించి మనం ప్రార్థనలు చేస్తున్నామా? లేదా మనం ఆల్రెడీ సుఖంగా ఉన్నప్పటికీ ఇంకా కొత్త సుఖాలు కావాలి, నాకు ఇదిగో దేవా, నాకు ఈ లగ్జరీ లేదు, మాకు కారు లేదు, కారు కావాలి, ఇలాంటివి కోరుకుంటూ ఉన్నామా? ఈ ఐహికమైనటువంటి ఈ లోకానికి సంబంధించినటువంటి ఆశలు కోరుకుంటున్నామా? లేదంటే ఆధ్యాత్మిక ఫలాలు నాలో నెరవేరాలి, తగ్గింపు గుణం నాలో రావాలి, నీ ఆత్మశక్తి నాలో పెరగాలి, ఇలాంటివి కోరుకుంటున్నామా? జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఆనాడు ఇజ్రాయేలీలు శరీరానికి లొంగిపోయి శరీర కోరికలు వాళ్ళు కోరుకున్నారు. అలాంటి దానికి శోధనకు గుర్తుగా నీవు దేవుని కుమారుడివైనచో ఈ రాతిని రొట్టెగా మార్చమని సైతాన్ని అడుగుతున్నాడు. అంటే యేసుక్రీస్తుని సైతానుడు ఏమంటున్నాడు? తనను తాను ప్రూవ్ చేసుకోమంటున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే దీన్ని ప్రూవ్ చేయి ఒకసారి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు సమాధానం గమనించండి, మనుష్యుడు కేవలం రొట్టె వలననే జీవింపడు అని చెప్పడం మనకు కనిపిస్తూ ఉంది. అంటే సైతానుడు వచ్చి మనల్ని టెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు దీన్ని ప్రూవ్ చేసుకోమని అన్నప్పుడు దాన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం మనకు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరికే స్వయాన వాడెళ్ళి ఈ రాయిని రొట్టెగా మార్చు అని అంటే యేసుక్రీస్తుకు అధికారం ఉంది. ఆయన ఆ రాతిని తీసుకొని ఇలా చూపిస్తే అది రొట్టెగా మారిపోతుంది.
కానీ యేసుక్రీస్తు ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. బదులుగా మనుషుడు కేవలం రొట్టె వలన జీవింపడు అని ఆ ప్రూవ్ చేసుకోమన్నటువంటి ఆ మాట ఏదైతే ఉందో దాన్ని ఖండించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు యేసుక్రీస్తు ఇంకొక రూపంలో ఆ రొట్టెను మనకు ప్రజెంట్ చేయడం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తే నూతన మన్నాగా మారాడు. ఇజ్రాయేలీలు ఆనాడు ఎడారిలో మాకు ఆహారం కావాలి అని అంటే దేవుడు వాళ్ళ యొక్క కోరికను మన్నించి వాళ్ళకి మన్నా అనేటువంటి ఆహారాన్ని ప్రసాదించాడు. ఆ మన్నా అనేది చూడటానికి తెల్లగా ఉండేది. ఆ తెల్లగా ఉన్నటువంటి ఆహారాన్ని వాళ్ళు భుజించారు. ఈరోజు ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు అదే విధమైనటువంటి నూతన మన్నాగా మారుతున్నాడు. తెల్లగా ఉన్నటువంటి అదే దివ్య సప్రసాదాన్ని మనం ఆహారంగా స్వీకరిస్తున్నాము. సైతానుడు అడిగినప్పుడు యేసుక్రీస్తు అక్కడ రాళ్లను రొట్టెలుగా మార్చలేదు. కానీ ప్రజలకు ఆకలైనప్పుడు, ఆయన అవసరమని భావించినప్పుడు, ప్రజలకు ఆకలయ్యి వాళ్ళ ఆకలిని యేసుక్రీస్తు గుర్తించినప్పుడు 5,000 మందికి ఒకసారి, 4,000 మందికి ఒకసారి ఆహారాన్ని పంచిపెట్టినట్లుగా చూస్తున్నాము. రొట్టెలను మల్టిప్లై చేసి వాటన్నింటిని పెంచి ఉన్నటువంటి కొద్దిపాటి రొట్టెలను వేలాది మందికి పంచేంతగా ఆయన అద్భుతాన్ని చేశాడు. అంటే అద్భుతాలు చేయదేవా అని మనం కండిషన్ పెడితే దేవుడు అద్భుతాలు చేయడు. బదులుగా అది మనకు అవసరము అని దేవుడు ఫీల్ అవ్వాలి. అంటే అలాంటి పరిస్థితిలో ఉంటేనే మనం అడగాలి తప్ప మనం నిమిషానికి వెళ్ళిపోయి దేవా నాకు అద్భుతం కావాలి, ఈ అద్భుతం కావాలి అని అంటే మరి ఆనాడు సైతానుడు చేసింది కూడా అదే అని మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే రెండవ శోధనను గమనించినట్లయితే, ఈ రాజ్యములకు సర్వాధికారమును వాని వైభవములనెల్లా నీకు ఇచ్చెదను, అట్టి అధికారం నాకు గలదు, నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను, కనుక నీవు నన్ను ఆరాధించినతో ఇదంతయు నీ సొత్తు అగును అని సైతాను యేసుక్రీస్తుతో అంటూ ఉన్నాడు. అంటే ఈ లోకమంతా నా దగ్గర ఉంది, నా దగ్గర అధికారం ఉంది, నేను ఏదనుకుంటే అది చేయగలను, అలాంటి అధికారం నా దగ్గర ఉంది, ఇప్పుడు నువ్వు నన్ను ఆరాధించు, నేను ఈ లోకాన్ని నీకు ఇస్తాను అని సైతానుడు అంటూ ఉన్నాడు. ఇది పాత నిబంధనలో మళ్ళీ ఆ ఎడారిలో ఇజ్రాయేలీలు చేసినటువంటి ఒక పరిస్థితి. ఆనాటి ఇజ్రాయేలీలు ఏం చేశారు? మోషే ఏమో దేవుని దగ్గర నుంచి ఆజ్ఞలు తీసుకొద్దామన్నట్టు కొండ మీదకి వెళ్తే ఈ ఇజ్రాయేలీలందరూ కూడా ఒక దూడ బొమ్మను చేసుకొని దాన్ని ఆరాధించి నువ్వే మమ్మల్ని ఈ కష్టాల నుంచి గట్టెక్కించావని దాన్ని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అంటే చూడండి, ఎవరిని ఆరాధించాలి, కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? యేసుక్రీస్తును ఒక అబద్ధానికి లోబడమంటున్నాడు సైతానుడు వచ్చి. వాడికి అధికారం లేదు సైతానికి, కానీ అధికారం ఉంది అని చెప్తున్నాడు. నేను కోరిన వానికి ఇయ్యగలను అని సైతాన్ అంటున్నాడు, కానీ వాడు ఇవ్వలేడు. ఎందుకనంటే వాడికే అధికారం లేదు. వాడు చెప్పింది అక్కడ అబద్ధం. నీవు నన్ను ఆరాధిస్తే ఇదంతా నీ సొత్తు అవుతుంది అని అన్నాడు. అది అబద్ధం. ఎందుకనంటే వాడి చేతుల్లో లేదు లోకం అనేది దేవునిది, ఇది దేవుని సొత్తు. కాకపోతే సైతానుడికి ఇక్కడ కాస్త ప్రభావం ఉండొచ్చేమో, కానీ అది దేవుని సొత్తు. అటువంటి అబద్ధానికి లోబడమంటే యేసుక్రీస్తు దానికి లోబడలేదు. బదులుగా యేసుక్రీస్తు అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలేను, దేవుణ్ణి కాకుండా వేరే దాన్ని ఆరాధించకూడదు. కానీ ఇజ్రాయేలీలు ఒక దూడ బొమ్మను చేసుకొని ఆరాధించారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు అబద్ధానికి లోబడకుండా నిలబడ్డాడు. మన పరిస్థితి ఎలాగుంది? మనం దేన్ని ఆరాధిస్తున్నాము? మనం అనేక సార్లు డబ్బును ఆరాధిస్తాము, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలను ఆరాధిస్తాము, ఈ లోకంలో ఉన్నటువంటి ఆహారాన్ని ఆరాధిస్తాము, మన భార్యను, పిల్లలను, చదువులను, అనేకమైనటువంటి వాటిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాము. అంటే దేవుని కంటే దేనికైతే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తామో వాటన్నింటిని మనం ఆరాధిస్తున్నట్టే లెక్క. మరి మన జీవితంలో మనం దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాము? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇకపోతే మూడవ శోధనను గమనించినట్లయితే, నీవు దేవుని కుమారుడు వెనుచో ఇచ్చట నుండి కిందకు దూకుము, ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, మరియు నీవు రాళ్లపై పడి గాయపడుకుంటున్నట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తిపట్టుకుందురు. నిజమే, ఈ వాగ్దానం అనేది మనకు కనిపిస్తూ ఉంది పూర్వ నిబంధనలో. కానీ సైతానుడు ఇక్కడ దాన్ని నెగిటివ్గా యూజ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి నువ్వు కిందికి దూకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి? మాకు నీళ్లు కావాలో అంటూ వాళ్ళు మస్సా అనేటువంటి ఒక ప్రాంతంలో ఇజ్రాయేలీలు మళ్ళీ దేవుణ్ణి శోధించడం మొదలుపెట్టారు. వాళ్ళకు నిజానికి దప్పికై వాళ్ళు మురిపట్టడం లేదు, బదులుగా దేవుణ్ణి టెస్ట్ చేయడానికి, దేవుడు మాతో ఉన్నాడా లేదా అని టెస్ట్ చేయడం కోసం వాళ్ళు అద్భుతాలు కావాలని చెప్పి కోరుతూ ఉన్నారు మస్సా అనేటువంటి ఒక ప్రాంతంలో. ఇక్కడ యేసుక్రీస్తు దగ్గర కూడా ఇదే జరుగుతూ ఉంది. యేసుక్రీస్తుని బహిరంగంగా అద్భుతం చేయమని ఆనాటి ప్రజలందరూ, పరిచయులు, శాస్త్రులు అయితే మాకు ఒక గుర్తును చూపించు అంటూ అనేక రకాలుగా అద్భుతాలు చేయమని కోరుతూ ఉండడం చూస్తున్నాం. సైతానుడు కూడా ఇప్పుడు అదే అంటున్నాడు, నువ్వు పైనుంచి కిందకు దూకు, దేవదూతలు వచ్చి పట్టుకుంటారు, అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది అని అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ఒక మాటతో వాడిని తగ్గొడుతున్నాడు. చూడండి, ప్రభువైన నీ దేవుణ్ణి నువ్వు శోధింపరాదు అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క విశ్వాసం ఎలా ఉంది అని అంటే దేవునిలో పరిపూర్ణంగా ఉంది. మరి అలాంటి విశ్వాసం మనలో ఉందా? నీకు కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సైతానుడు వచ్చి శోధిస్తూ ఉన్నా, నీకు ఆకలైనా, నీకు దప్పికైనా, అన్నింటికీ దేవుని మీద ఆధారపడగలిగేటువంటి ఆ గుణం మనలో ఉందా లేదా ఒకసారి పరిశీలించుకోవాలి. ఇజ్రాయేలీలు ఎడారిలో ఉండగా వాళ్ళు అనేక రకాలుగా దేవుని ఆజ్ఞలను ధిక్కరించారు.
ఆనాటి పితరులు వాళ్ళు దాటి ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం చూస్తున్నాం ఈనాటి మొదటి పట్టణంలో వాళ్ళందరూ ప్రథమ ఫలాన్ని తీసుకొని దేవుని దగ్గరికి వచ్చారు. అంటే వాళ్ళందరూ మారారు తర్వాత కాలంలో. మరి ఈరోజు మన పరిస్థితి ఎలాగుంది? ఈ లెంట్లో మనం మారగలుగుతున్నామా లేదా ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఈ 3 రీడింగ్స్ కూడా మనకు ఒక అంశాలను నేర్పిస్తూ ఉన్నాయి. మొదటగా ఉపవాసం అనే దాన్ని మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తే ఉపవాసం ఉన్నారు. ఆయన మనకు ఒక మాదిరిని చూపించాడు. మనం ఉపవాసం ఉండగలుగుతున్నామా లేదా పరిశీలించుకోవాలి. రెండవది, కేవలం ఉపవాసం ఉంటే సరిపోదు. మనలో కొంతమంది ఏమనుకుంటాము, నేను 2 పూటల తిండి మానేయాలి, 3 పూటల తిండి మానేయాలి, లేదా ఓన్లీ వెజ్ మాత్రమే తినాలి, ఈ కొంత ఆహారం మాత్రమే తినాలి అనుకొని ఆహారం సైజును తగ్గిస్తారు. బాగానే ఉంది. కానీ ప్రార్థన సైజును పెంచారా లేదా? మీరు రోజు బైబిల్ చదివేదానికంటే లెంట్ కాలంలో ఎక్కువ చదువుతున్నారా లేదా? ఒకవేళ మీరు ప్రార్థనను కానీ లేదా బైబిల్ చదవడం కానీ ఇలాంటివి చేయకుండా, ఆధ్యాత్మిక క్రియలు చేయకుండా ఓన్లీ ఫుడ్ ఒక్కటే తగ్గించారు అంటే దాని అర్థం ఏంటి అని అంటే దాన్ని లెంట్ ఉపవాసాలు అనరు, దాన్ని డైటింగ్ అంటారు. డైటింగ్ అంటే ఏంటంటే తినే ఆహారంలో కోత విధించడం. అది మనం ఎల్లప్పుడూ పాటిస్తూ ఉండేదే. కానీ లెంట్ అంటే ఏంటంటే నీ ఫుడ్ తగ్గడంతో పాటుగా నీ ప్రార్థన సైజు పెరగాలి, బైబిల్ చదవడం అనేటువంటి సైజు పెరగాలి, నువ్వు దివ్యబలి పూజకు హాజరవడం అనేటువంటి సైజు పెరగాలి, పశ్చాత్తాపపడి దేవుని ఎదుట పాపాలు ఒప్పుకోవడం అనేది పెరగాలి, విశ్వాసం అనేది పెరగాలి, దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయం ఇదంతా పెరగాలి. ఇవన్నీ పెరిగితే మాత్రమే మనము నిజమైనటువంటి లెంట్ కాలంలో ఉన్నట్లు. ఆనాటి ఇజ్రాయేలీలు ఆనాడు వారు దేవుణ్ణి పరీక్షించారు. కానీ ఇజ్రాయెల్ దేశం చేరుకున్న తరువాత వాళ్ళు ప్రథమ ఫలాన్ని తీసుకొని వచ్చారు. ఈరోజు మన ప్రథమ ఫలం అనగా మన ఆరాధన, మన ఉపవాసం, మన విశ్వాసం, మన ప్రార్థనలు, మన బైబిల్ చదవడం ఇవన్నీ పట్టుకొని మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. అలా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామో లేదో ఒక్కసారి పరిశీలించుకుందాము. ఒకవేళ లేకపోతే అలాంటి శక్తిని దయచేయమని దేవుణ్ణి ప్రార్థిద్దాము. ఇది మొదటి ఆదివారానికి సంబంధించినటువంటి వాక్య వివరణ. ఇందులో మీకు ఏవైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. థ్యాంక్ యూ.